గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 6వ తరగతిలోని పోతన బాల్యం అనే పాఠ్యభాగంలోని కవి పరిచయమైన వానమామలై వరదాచార్యుల గురించి తెలుసుకుందాం. వానమామలై వరదాచార్యులు 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు. డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి మొదలైన గ్రంథాలను రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.